మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 17 శుక్రవారం కుంభరాశి వారికి చుక్కలు కనిపించే రోజు. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈ రోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రోజు ఈ రాశి వారికి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా ఆందోళన చెందుతున్న అన్ని విషయాల నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు. అలాగే మీరు మీ దేశ పరిస్థితులు, వాతావరణాన్ని, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి పూర్తిగా పనిచేస్తారు. అలాగే ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ సంబంధాలు చాలా బాగుంటాయి. అలాగే వివాహితులకు కూడా జీవితం సంతోషంగా ఉంటుంది. అధికారుల నుండి పెద్ద ప్రయోజనాలను పొందుకోవచ్చు. ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి. వ్యాపార కార్యకలాపాలు మీరు బిజీగా ఉంటారు. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వస్తు సౌఖ్యాలను విస్తరించేందుకు ప్లాన్ చేస్తారు. పెండింగ్ లో ఉన్న విషయాలన్నిటినీ పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే భావ సారూప్యత గల మిత్రులతో గొప్పగా గడుపుతారు. కొత్త కెరియర్ ఎంపికల గురించి ఆలోచిస్తారు. సానుకూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. చివరిలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో క్రమశిక్షణ కొనసాగించడం అవసరం. ఇంటి పెద్దలను నిర్లక్ష్యం చేయకండి. మీరు అప్పు చేయవలసి రావచ్చు. ఒకవేళ మీరు అప్పుగా డబ్బును తీసుకున్నట్లయితే గనక సమయానికి వారి డబ్బును తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. కోపం మరియు చిరాకు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దారితీయవచ్చు. మీ వెనుక చెడుగా మాట్లాడే వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. మీకు అసహ్యంగా అనిపించే కొన్ని సంఘటనలు జరగవచ్చు. కొత్త ప్రేమ సంబంధాలకు మీరు అటాచ్ అవ్వకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంలో ఉండకండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు గాయాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత వాతావరణం వల్ల బద్ధకం వంటి సమస్యలు రావచ్చు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నం ఉంటుంది. ఉద్యోగం వైపు దృష్టి సారిస్తారు. దీనికి మీరు అవార్డు కూడా పొందుకునే అవకాశం కనిపిస్తుంది. బంధువులు ఇంటికి రావచ్చు. పెండింగ్ డబ్బులు అందిపోతాయి. ప్రజలు మీ నుండి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. మీలో సానుకూల శక్తిని అనుభవిస్తారు. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. మీరు ప్రజా సంబంధాలపై చాలా శ్రద్ధ చూపుతారు. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందుతారు. గొడవలకు దూరంగా ఉండండి. మీకు ముఖ్యమైన పత్రాలను ఎవరైనా ఇచ్చినా లేదా మీ వద్ద ఉన్నా కూడా వాటిని సురక్షితంగా ఉంచండి. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. గుండె రోగులు ఎక్కువ శారీరక శ్రమ చేయమోకండి. అలాగే కొన్ని ఆకస్మిక కారణాల వల్ల మీరు ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది. నిరాశకు గురైన వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. పని ఒత్తిడి కారణంగా మీ శారీరక జీవితం ప్రభావితం కావచ్చు. ఈ రాశి వారికి మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. మీ కార్యాలయంలో మీ పని చాలా ప్రశంసించబడవచ్చు. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే దానిలో కొంత క్షీణత ఉండవచ్చు. కాబట్టి మీరు మీ ఆహారపు అలవాట్లలో సమతుల్యతను కాపాడుకోవాలి. లేకుంటే మీరు కొన్ని వ్యాధుల బారిన పడవచ్చు. వ్యాపారం చేసేవారు చాలా మంచి లాభాలను పొందవచ్చు. పనిచేసే వ్యక్తులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రమోషన్స్ని పొందవచ్చు. మీ ఖర్చులు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీ ఇంటికి బంధువులు రావచ్చు. వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితులు వీలైనంత ప్రశాంతంగా ఉండండి మరియు గొడవలకు దూరంగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.